హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాద్ ప్రాపర్టీ షో. ఈరోజు మీకోసం హయత్‌నగర్ దగ్గరలోని కుంట్లూరులో ఒక మంచి కమర్షియల్ బిల్డింగ్ అనేది తీసుకువచ్చానండి. ఈ ఇల్లు వచ్చేసి మీకు విజయవాడ హైవేకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది. అలాగే ఏదైతే కుంట్లూరు ఎక్స్ రోడ్ ఉందో, ఇలా మనం స్ట్రెయిట్‌గా ఒక 200 మీటర్స్ వెళ్ళినట్టయితే మీకు కుంట్లూరు ఎక్స్ రోడ్ అనేది వస్తుంది. ఇలా మనం స్ట్రెయిట్‌గా నాగోల్‌కి వెళ్ళిపోవచ్చండి. మనకు విజయవాడ హైవే నుంచి ఏదైతే పెద్దంబర్పేట నుంచి కుంట్లూరు, అలాగే వయా తట్టన్నారం, నాగోల్ బండ్లగూడ, అలాగే నాగోల్ ఎళ్తుందండి ఈ రోడ్డు. ఇలా మనం స్ట్రెయిట్‌గా వెళ్ళినట్టయితే ఇక్కడి నుంచి మనకు విజయవాడ హైవే అనేది జస్ట్ 2 కిలోమీటర్స్ దూరం అండి. విజయవాడ హైవేకి ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాపర్టీ అనేది ఉంది. అలాగే మీరు ఏదైతే చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. మీకు ఆల్రెడీ సెట్ బ్యాక్ చేసి కట్టారు, చూస్తున్నారు గదా! మీకిప్పుడు ఉన్నదొచ్చేసి 60 ఫీట్ రోడ్డు. ఇది మనకు మాస్టర్ ప్లాన్‌లో 100 ఫీట్ రోడ్డుగా ఉంది. అందుకోసమనే వీళ్ళు ఇల్లుని ఆల్రెడీ వెనక్కి జరిగి కట్టుకున్నారు. చూస్తున్నారు గదా! పైన కింద వచ్చేసి షట్టర్స్ ఇచ్చారండి. మీకు కింద, పైన మీకు షట్టర్స్ ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు సింగిల్ బెడ్‌రూమ్ పోర్షన్ అనేది ఉంటుంది. ఈ ఇంటి సైజ్ వచ్చేసి 18, 81.5 అండి. టోటల్‌గా 163 గజాలు. చూస్తున్నారు గదా! మీకు ఇటువైపు వచ్చేసి మనకు 4 ఫీట్ గల్లీ అనేది ఇచ్చారు. మీకు ఇక్కడ ఫ్రంట్ నుంచి ఐరన్ స్టెప్స్ కూడా ఇచ్చారండి. మీకు ఈ షట్టర్స్ బ్యాక్ సైడ్ కూడా మీకు స్టెప్స్ అనేవి ఉంటాయి. చూస్తున్నారు కదా! ఈ షట్టర్‌కి ఆనుకొని ఒక రూమ్ కూడా ఇచ్చారు. మీకు అవసరం ఉన్నట్టయితే ఇది మొత్తం తీసేసి కూడా వాడుకోవచ్చు. లేదంటే ఎవరైనా స్మాల్ ఫ్యామిలీకి కిరాయికి ఇచ్చినట్టయితే మీరు వెనక వాళ్ళుండేసి ముందనేది షాప్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. పైన గూడా సేమ్ ఇదే స్ట్రక్చర్ తోటుంటుందండి. పైన గూడా మనకొక షట్టరు, వెనకాల అటాచ్డ్ ఒక రూమ్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇచ్చారు. అలాగే కామన్ బాత్రూమ్ ఇచ్చారండి. మీకు కృష్ణా వాటర్ సప్లై గూడా ఉంది. మీకు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. మనకిక్కడొచ్చేసి మనకు సింగిల్ బెడ్‌రూమ్ పోర్షన్ అనేది ఉంటుంది. ఇది ఆల్రెడీ కిరాయికి ఇచ్చున్నారు. వాళ్ళు డ్యూటీకెళ్ళున్నారు. మీకు యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే సింగిల్ బెడ్‌రూమ్ ఉంటుందో పైన గూడా సేమ్ అలాగే ఉంటుందండి. మనం పైకెళ్ళేసి మీకు ఆ పోర్షన్ ఎలా ఉంటుంది ఏంటనేది చూయిస్తాను. ఈ స్టెప్స్ అనేవి మనకు మధ్యలో నుంచి వచ్చిందండి. మళ్ళీ ఇక్కడ ఒక మీకు వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు కింద ఎలా ఉందో పైన గూడా అలాగే ఉంటుందండి. పైన ఒక షట్టర్, బ్యాక్ సైడ్ ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్‌కి గూడా అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంటుంది. ఇటువైపు వచ్చేసి మళ్ళీ ఇంకొక సింగిల్ బెడ్‌రూమ్ అనేది ఉంటుంది. ఇది పైకి స్టెప్స్. ఇది సింగిల్ బెడ్‌రూమ్ అండి. ఇది సింగిల్ రూమ్ ఏదైతే మనకు షట్టర్ బ్యాక్ సైడ్ వస్తుంది. మీకు పైన గూడా ఒక స్మాల్ ఫ్యామిలీకి అనేది ఇవ్వచ్చు. లేదంటే ఒకరే బిల్డింగ్ కొనుక్కున్నట్టయితే మొత్తానికి మొత్తంగా గూడా కమర్షియల్‌గా మార్చుకోవచ్చండి. ఈ రూమ్‌కొచ్చేసి అటాచ్డ్ టాయిలెట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మనకు కబోర్డ్స్ కూడా చేయించారండి. అవతల పైన షట్టర్ నుంచి ఇందులోకి డోర్ కూడా ఇచ్చారు. మీకు పైన ఒక ఫ్యామిలీకి, కింద ఒక ఫ్యామిలీకి కూడా మీరు రెంట్‌కి ఇచ్చుకోవచ్చు. ముందడ ఏదైతే కమర్షియల్ షట్టర్ ఉందో అందులో షాప్ లాంటిది పెట్టుకొని వెనకనేది స్టే చేయొచ్చండి. లేదంటే వాళ్ళ అవసరానికి అనుగుణంగా వెనక కూడా రూమ్ తీసేసి ఫుల్ కమర్షియల్ బిల్డింగ్‌గా కూడా వాడుకోవచ్చు. ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరైతే ఇల్లు అమ్ముతా ఉన్నారో
వాళ్ళు ఉండడం కోసం అన్నట్టు కట్టారు. ఎదురుంగా ఉన్నవి షట్టర్స్ కిరాయికి ఇచ్చేసి బ్యాక్ సైడ్ ఉండేటట్టు వాళ్ళు కట్టుకున్నారు. ఇన్ కేస్ ఎవరైనా ఈ ప్రాపర్టీ తీసుకున్నట్టయితే వాళ్ళకు అనుకూలంగా ఏమైనా చేంజెస్ చేసుకుంటే చేసుకోవచ్చు. మీకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 4 ఇయర్స్ ఓల్డ్ అండి. మీకు ఇప్పుడు చూస్తున్న ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 1 ఇయర్స్ ఓల్డ్. మీరు ఈ మధ్యనే కట్టున్నారు. చూస్తున్నారు కదా! చాలా నీట్‌గా దగ్గరుండి కట్టించుకున్నారు. ఓన్ కన్‌స్ట్రక్షన్ అండి. కమర్షియల్ ప్రాపర్టీ కోసం చాలామంది అడుగుతా ఉన్నారు. అందుకోసమనే ఈ ప్రాపర్టీ అనేది మనం చేయడం జరుగుతా ఉంది. ఇదొచ్చేసి సింగిల్ బెడ్‌రూమ్ అండి. ఇప్పుడు ఏదైతే కింద మనం చూడలేదో సేమ్ ఇదే పొజిషన్‌లో ఉంటుంది. ఇదే మోడల్‌లో మనకు కింద గూడా సింగిల్ బెడ్‌రూమ్ అనేది ఉంటుందండి. ఈ పైన వచ్చేసి ఇప్పుడు హౌస్ ఓనర్ వాళ్ళు ఉంటున్నారు. కిందొచ్చేసి ఫాల్ సీలింగ్ అనేది లేదండి. వీళ్ళు రీసెంట్‌లీ కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ కప్‌బోర్డ్స్ అలాగే ఫాల్ సీలింగ్ అనేది చేయించుకున్నారు. చూస్తున్నారు కదండీ! చాలా నీట్‌గా ఉంది. జస్ట్ 1 ఇయరే అవుతుందండి పైన కన్‌స్ట్రక్షన్ అనేది చేసి. కిందొచ్చేసి 4 ఇయర్స్ ఓల్డ్. G+1 పర్మిషన్ ఉందండి. మీకు మున్సిపల్ వాటర్ గూడా సప్లై అవుతా ఉంది. హౌస్ ట్యాక్స్ గూడా రెగ్యులర్‌గా పే చేస్తా ఉన్నారు. మీకు పైన వచ్చేసి కప్‌బోర్డ్స్ కూడా చేయించారు. చూస్తున్నారు గదా! 163 గజాల్లో G+1గా కన్‌స్ట్రక్షన్ చేశారండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్‌లో అలాగే ఫస్ట్ ఫ్లోర్‌లో షట్టర్స్ ఇచ్చారు. అలాగే షట్టర్ బ్యాక్ సైడ్ గూడా మనకు సింగిల్ రూమ్స్ అనేవి వచ్చినాయి. మళ్ళా బ్యాక్ సైడ్ వచ్చేసి సింగిల్ బెడ్‌రూమ్ పోర్షన్స్ 2 ఉన్నాయండి. ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వెంటనే వీడియోలో కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేయండి. మీరు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చండి. జస్ట్ 4 ఇయర్స్ ఓల్డ్ హౌసే కాబట్టి మీకు మంచిగా లోన్ కూడా వస్తుంది. కమర్షియల్‌గా ఎవరైనా వాళ్ళ సొంత బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బావుంటుందండి. ఈ ప్రాపర్టీకొచ్చేసి 1,95,00,000 చెప్తా ఉన్నారండి. స్లైట్‌లీ నెగోషియబుల్. మీరు గనక ఫిజికల్‌గా వచ్చి ఈ ప్రాపర్టీ చూసి నచ్చినట్టయితే, కూర్చొని మాట్లాడినట్టయితే ప్రైస్ అనేది స్లైట్‌గా నెగోషియేట్ చేయొచ్చు. ఇలాంటి ప్రాపర్టీస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఆ విధంగా మీరు మా వీడియోస్‌ని వెంటనే చూడొచ్చు. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారండి. కానీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఆ విధంగా మీరు వెంటనే వీడియోలు చూడొచ్చు. దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాపర్టీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా ప్రాపర్టీ సెర్చింగ్‌లో ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరొక కొత్త ప్రాపర్టీ తీసుకొని మేము ముందుకొస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.